బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. తెలంగాణ అఖిలపక్ష నేతలు రాజ్భవన్లో గవర్నర్ నరసింహన్తో భేటీ అయ్యారు. ఉత్తమ్, భట్టి విక్రమార్క, జగ్గారెడ్డి, షబ్బీర్ అలీ, కోదండరాం, ఎల్ రమణ, రావుల చంద్రశేఖర్ రెడ్డి తదితరులు గవర్నర్ను కలిశారు. ఇంటర్ ఫలితాల వివాదంపై గవర్నర్కు ఫిర్యాదు చేశారు. ఇంటర్ ఫలితాల వివాదంపై సిట్టింగ్ జడ్జితో విచారణ జరిపించాలని నరసింహన్ను వారు కోరారు. అటు విద్యాశాఖ మంత్రిని బర్తరఫ్ చేయాల్సిందిగా విజ్ఞప్తి చేశారు. ఆత్మహత్య చేసుకున్న విద్యార్థి కుటుంబాలకు 25 లక్షల ఎక్స్గ్రేషియా చెల్లించే విధంగా ప్రభుత్వాన్ని ఆదేశించాలని కోరారు. ఇంటర్ ఫలితాల వివాదంపై అలాగే పార్టీ ఫిరాయింపుల అంశంపై అఖిలపక్ష నేతలు గవర్నర్ కలిసినట్లుగా మనకు న్యూస్ అందుతోంది. ఇక ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మాకు రాజురెడ్డి లైవ్ ద్వారా అందిస్తారు. ప్రియా, కొద్దిసేపటి క్రితమే అఖిలపక్ష నేతలు గవర్నర్ కలిశారు. ఇంటర్మీడియట్ ఫలితాల్లో జరిగినటువంటి అవకతవకలపైన గవర్నర్కు ఫిర్యాదు చేయనున్నారు. ముఖ్యంగా గతంలో విద్యార్థులు ఎక్కువ మార్కులు వచ్చినా, ఫస్ట్ ఇయర్లో ఎక్కువ మార్కులు వచ్చినా కానీ ఇప్పుడు ఫలితాల్లో చూసుకున్నట్టయితే చాలామంది ఫెయిల్ అయ్యారు. పూర్తిగా ఈ యొక్క అవకతవకలపైన ప్రభుత్వమే బాధ్యత వహించాలనేది కూడా ఈ యొక్క అఖిలపక్ష నేతల డిమాండ్గా వినిపిస్తుంది. ముఖ్యంగా మనం చూసుకున్నట్టయితే ఇప్పటికే ఈ యొక్క ఫలితాల్లో గందరగోళ వాతావరణం నెలకొందని విద్యార్థులు 20 మందికి పైగా ఇప్పటికే ఆత్మహత్యలు చేసుకున్నారు. ఈ యొక్క ఆత్మహత్యలకు కూడా ప్రభుత్వమే బాధ్యత వహించాలని కూడా అఖిలపక్ష నేతలు డిమాండ్ చేయనున్నారు. ముఖ్యంగా మనం చూసుకున్నట్టయితే ఈ యొక్క గ్లోబరీనా సంస్థకు ఈ యొక్క ఇంటర్మీడియట్ పరీక్షల బాధ్యత అప్పగించడం జరిగింది. అదేవిధంగా ఫలితాలు కూడా వెల్లడించిన నేపథ్యంలో చాలా అవకతవకలు జరిగాయి. ఈ యొక్క గ్లోబరీనా సంస్థ వల్లనే ఇదంతా నష్టం చేకూరింది. ఈ గ్లోబరీనా సంస్థను బ్లాక్ లిస్ట్లో పెట్టడమే కాకుండా ఇంతమంది విద్యార్థులు చనిపోవడానికి కారణం కూడా తెలంగాణ ప్రభుత్వమే. తెలంగాణ ప్రభుత్వంలో ఉన్నటువంటి విద్యాశాఖ మంత్రిని వెంటనే బర్తరఫ్ చేయాలి. అదేవిధంగా ఆత్మహత్యలు చేసుకున్నటువంటి విద్యార్థుల కుటుంబ సభ్యులకు 25 లక్షల ఎక్స్గ్రేషియా ప్రకటించడంతో పాటు వాళ్ళ ఇంట్లో పేద విద్యార్థులు ఉంటే, వాళ్ళ ఫ్యామిలీ ఆర్థికంగా బక్కజిక్కి ఉంటే, పేదరికంలో ఉంటే వాళ్ళ ఇంట్లో పిల్లలున్న వారికి కూడా ఉచితంగా విద్య అందించాలనేది కూడా డిమాండ్ చేయబోతున్నారు. అదేవిధంగా ముఖ్యంగా చూసుకున్నట్టయితే ఈ యొక్క ప్రభుత్వ వైఫల్యం వల్ల ఇదంతా జరిగింది. ఒక పక్క ఇంత పెద్దగా ఇంటర్మీడియట్లో ఫలితాల్లో అవకతవకలు జరిగినా కానీ ఇంత కూడా స్పందించినటువంటి ప్రభుత్వం ఒక పక్క ఫిరాయింపులను ప్రోత్సహిస్తుంది. ఈ యొక్క ఫిరాయింపులను ప్రోత్సహించడమే కాకుండా ఇప్పటికే 11 మంది కాంగ్రెస్ శాసనసభ్యులను టీఆర్ఎస్లో చేర్పించే విధంగా పక్క ప్రణాళికను కూడా రూపొందించింది. ఇక విలీన ప్రక్రియను కూడా చేయబోతుంది. సిఎల్పిని టీఆర్ఎస్ ఎల్పీలో విలీనం చేసుకోవాలని కూడా ప్లాన్ చేస్తుంది. వీటన్నిటినీ కూడా ఫిర్యాదు చేయబోతున్నారు. అది రాజ్యాంగ విరుద్ధంగా వీళ్ళు ఫిరాయింపులను ప్రోత్సహిస్తున్నారు. సిఎల్పిని టీఆర్ఎస్లో ఎల్పీలోకి విలీనం చేసుకునే విధంగా ప్లాన్ చేయబోతున్నారు. వీటన్నిటిని కూడా గవర్నర్గా వీటన్నిటిని కూడా వ్యతిరేకించాలి, ప్రభుత్వం పైన చర్యలు తీసుకోవాలి. కేసీఆర్ను కూడా ఈ విషయం పైన కూడా క్లారిటీ తీసుకోవాలని కూడా గవర్నర్కు ఫిర్యాదు చేయబోతున్నారు. ముఖ్యంగా చూసుకున్నట్టయితే ఈ యొక్క విద్యార్థులకు ఆత్మహత్యలకు ఇంటర్మీడియట్ ఫలితాలు పూర్తిగా ప్రభుత్వం నిర్లక్ష్య వైఖరి వల్లనే ఇదంతా జరిగింది. దీనికి ప్రభుత్వం బాధ్యత వహించాలి. వెంటనే విద్యాశాఖ మంత్రిగా ఉన్నటువంటి జగదీశ్వర్ రెడ్డిని బర్తరఫ్ చేసి అంత న్యాయం చేయాలని కూడా అఖిలపక్ష నేతలు గవర్నర్ను కోరినట్లు తెలుస్తుంది. ఈ యొక్క సమావేశంలో ఈ యొక్క గవర్నర్తో భేటీలో కాంగ్రెస్, జనసమితి, సిపిఐ, టీడీపీ నేతలు పాల్గొన్నారు. మరి కాసేపట్లో ఈ గవర్నర్తో భేటీ ముగిసిన తర్వాత ఒక క్లారిటీ వచ్చే అవకాశం ఉంది. ప్రియా, అయితే రాజురెడ్డి, ఇప్పటి వరకు
సీఎం కేసీఆర్ ఇప్పుడు స్పందించింది కాకుండా కొంచెం ముందుగా స్పందించి ఉంటే 20 మంది స్టూడెంట్స్ సూసైడ్ చేసుకోకుండా ఉండేవాళ్ళు అని అఖిలపక్ష నేతలు భావిస్తున్నారు. అలాగే ఒక్కొక్క కుటుంబానికి 25 లక్షల ఎక్స్గ్రేషియా వీళ్ళు అడుగుతున్న నేపథ్యంలో దానికి ప్రభుత్వం నుంచి సానుకూల స్పందన వచ్చే అవకాశం ఉందంటారా? మీరు చెప్తున్నట్టు నిజమే. ముఖ్యమంత్రి కనుక ఈ తతంగం అంతా 4-5 రోజుల నుంచి జరుగుతుంది. ఈ యొక్క తతంగాన్ని చూసిన అనంతరం ముఖ్యమంత్రి స్పందిస్తే ఇంత భారీ నష్టం జరిగేది కాదు, ఇంతమంది విద్యార్థులను కోల్పోయే వారం కాదని కూడా అఖిలపక్ష నేతలు స్పందిస్తున్నారు. ఎందుకంటే ఇంటర్మీడియట్లో ప్రధానంగా డిమాండ్ రీవాల్యుయేషను, రీకౌంటింగ్ చేయాలి, ఉచితంగా చేయాలనేది కూడా విద్యార్థుల నుంచి వచ్చిన డిమాండు, అదేవిధంగా ప్రతిపక్షాల నుంచి వచ్చే డిమాండు, అదేవిధంగా విద్యార్థి సంఘాల నుంచి వచ్చిన డిమాండ్. కానీ ఈ యొక్క డిమాండ్ నేపథ్యంలో ఇన్ని రోజులు అంటే దాదాపు 4-5 రోజులు తాత్పర్యం చేయడము, ఒక పక్క గత రిజల్ట్లో గతంలో ఇంటర్మీడియట్ ఫస్ట్ ఇయర్లో అద్భుతమైనటువంటి ఫలితాలు సాధించి నాటువంటి విద్యార్థులకు కూడా ఈ యొక్క ఫలితాల్లో 0 మార్కులు రావడం, వీటన్నిటిని విద్యార్థుల యొక్క మనోవేదన వల్లనే ఆత్మహత్యలు జరిగాయి. వీటన్నిటి కూడా ప్రభుత్వమే బాధ్యత వహించాలి. ముఖ్యమంత్రి నిర్లక్ష్యం వైఖరి వల్లనే, అంటే దాదాపు 4-5 రోజుల నుంచి స్పందిస్తే ఇలాంటి నష్టం జరిగేది కాదు. దీనికి బాధ్యత పూర్తిగా కేసీఆర్ ప్రభుత్వమే వహించాలి. దానికి తగ్గట్లుగానే విద్యాశాఖ మంత్రి కూడా స్పందన కరువైంది. విద్యాశాఖ మంత్రి కూడా అధికారులనే బాధ్యతలుగా చేశారు తప్ప అతను కూడా ఎలాంటి ఏ విధంగా కూడా స్పందించాలి, దీనికి బాధ్యత కూడా విద్యాశాఖ మంత్రి తీసుకోవాలి, వారిని బర్తరఫ్ చేయాలి అనేది కూడా ఒక డిమాండ్ వినబడుతుంది. అదేవిధంగా ఉన్నత స్థాయి అధికారులు ఎవరైతే ఉన్నారో వారిపైన కఠిన చర్యలు తీసుకోవాలి. విద్యార్థుల జీవితాలతో చెలగాటమాడినటువంటి అధికారులు, మంత్రులు ఈ యొక్క ప్రభుత్వ వైఖరి వల్లే ఇలా జరిగిందనేది కూడా సర్వత్రా వినబడుతుంది. ఈ ప్రతిపక్షాలు, విద్యార్థి సంఘాలే కాకుండా తెలంగాణ యావత్ సమాజం కూడా ఇదే అంశాన్ని కూడా చర్చిస్తుంది. ముఖ్యమంత్రి ఇన్ని రోజులైన తర్వాత స్పందించడం ఏంది, రాష్ట్రంలో ఇంత జరుగుతున్నా కానీ ముఖ్యమంత్రి నిమ్మకు నీరెత్తినట్టు ఉండడం ఏంది, ఇంటర్మీడియట్ పరీక్షలు ఫలితాలు ఇప్పటి వరకు కూడా ఇలాంటి విధంగా ఎన్నడూ జరగని విధంగా ఇప్పుడే తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత కూడా ఇలా జరగడం ఏంటి అనేది కూడా యావత్ విద్యార్థి సమాజం కూడా ముక్కున వేలేసుకునే పరిస్థితిని ఏర్పడింది. ఈ యొక్క పరిస్థితులకంతా కారణము రాష్ట్ర ప్రభుత్వమే అనేది కూడా ఇప్పటికే చూస్తున్నారు. ఇప్పటికే ఎక్స్గ్రేషియా 25 లక్షలు ఇవ్వాలనేది కూడా గవర్నర్ను ఈ యొక్క అఖిలపక్ష నేతలు డిమాండ్ చేస్తున్నారు. ఒకవేళ గవర్నరుకి డిమాండ్ చేసిన పక్షంలో ప్రభుత్వం సానుకూలంగా స్పందించకపోతే కూడా ఈ యొక్క అఖిలపక్షం కూడా భవిష్యత్ కార్యాచరణ ప్రకటించుకునే అవకాశం ఉంది, ఉద్యమాన్ని ఉధృతం చేసే అవకాశం ఉంది. ప్రతి మండల కేంద్రంలో కూడా ఈ యొక్క ఉద్యమాన్ని ఉధృతం చేస్తుంది. ఎందుకంటే వారి ఒక ఇంటర్మీడియట్ దశలో వాళ్ళ విద్యార్థులను కోల్పోవడము ఆ యొక్క కుటుంబాలకు చాలా బాధాకరం, ఆ యొక్క కుటుంబాలకు తీరని లోటు. ఆ యొక్క కుటుంబాలను ఆదుకోవాలంటే కనీసం 25 లక్షలు ఇవ్వాలి. ఆ 25 లక్షలు కనుక ఎక్స్గ్రేషియా ప్రకటించకపోతే భవిష్యత్ కార్యాచరణ ప్రకటిస్తాము, ఉద్యమాన్ని ఉధృతం చేస్తామని కూడా అఖిలపక్ష నేతలు చెప్తున్న పరిస్థితి మనకు కనబడుతుంది. ప్రియా. రైట్, థ్యాంక్ యూ రాజిరెడ్డి.